ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. విజ్ఞాపనకర్తగా ప్రభువైన యేసు యొక్క మాదిరిని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా. మనం ఏ విధంగా విజ్ఞాపన చేయాలో లేక ప్రార్థనలో ప్రసవ వేదన పడాలో ఇది మన మనస్సుని వెలిగింపజేసిద్దండి. అతడు తనకు కలిగిన ప్రాణము యొక్క వేదన ఫలితమును చూచి తృప్తి నొందును అని బైబిల్లో మనం చదువుకుంటాం. ఒక తల్లి తన ప్రసవ వేదన యొక్క ఫలమును అంటే ప్రసవ వేదన తర్వాత ఆమెకి చంటి బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను చూసి ఆమె ఎలాగా ఆనందపడిందో అలాగే మనం కూడా ప్రార్థనలో ప్రసవ వేదనతో ప్రార్థించినప్పుడు దేవుడు కూడా అలాగే తృప్తి పడతాడంటండి. అయితే మనం ప్రార్థిస్తున్నాం కానీ దాని యొక్క ఫలమును మాత్రం చూస్తున్నామా? మన యొక్క ప్రార్థన జీవితంలో మనం తృప్తిని కనుగొనుచున్నామా? ఒకవేళ అలాగున లేని ఎడల మన ప్రార్థన విధానమును దాని పద్ధతిని మార్చుకొనుటకు ఇదే ఉత్కృష్ట సమయమై ఉన్నది. యేసు ప్రభు ఏ విధంగా ప్రార్థించారో ఒకసారి చూద్దామా? శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించను అనే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ప్రసవ వేదన పడుతున్న తల్లి దాని ఫలమును చూచి తృప్తి పొందుట మనం చూస్తాం కదా. అలాగే మనం కన్నీళ్లతో చేసే ప్రార్థన కూడా మనకి తృప్తినివ్వాలండి. ప్రార్థనలో ప్రసవ వేదన పడుట అన్నది ఆదికాలపు అపోస్తలుల యొక్క అనుభవమైనదే. ఎపఫ్రా సంఘమయ కొరకు తన యొక్క ప్రార్థనలో ఎల్లప్పుడూ ఆసక్తితో పోరాడుచు ప్రయాసపడుచుండెను అని కొలసీయులకు 4వ అధ్యాయం కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అయితే మనం ఎవరి గురించైతే ఎవరైతే మారాలని మనం ఆసక్తిగా ప్రార్థన చేస్తామో ఏ విషయం గురించైతే ఏ విషయమైనా ఇప్పుడు మన ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగోకపోయినా మారు మనసు కోసమైనా ఆర్థిక సమస్యల కోసమైనా సరే మనం ఆసక్తితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అది చేస్తాడండి. అయితే దానికి ముందుగా మనం దేవుని విషయంలో మన వాళ్ళ విషయంలో మనం ఎలా ఉన్నామో వాక్యానుసారం మనం జీవిస్తున్నామా లేదా, వాక్యం చదవడం ముఖ్యం కాదండి, వాక్య ప్రకారం నడవడం ముఖ్యం. వాక్యం ఎలా అయితే చెప్తుందో ఆ ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యమండి. అలా నడుచుకుంటా ఉంటే ఖచ్చితంగా దేవుడి సహాయం మనకు అందిద్దండి. ఇప్పుడు ఏలియా గారు ప్రార్థన చేస్తాడు. ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాలు పడలేదు కదా. మరలా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మరలా ఆకాశము మేఘము తన వర్షాన్ని ఇచ్చింది కదా. అలా మనం చేసే ప్రార్థన కన్నీళ్లతో రోదనతో యాచనలతో అలా ఉండాలండి. దేవుడి దగ్గరే కదండి. మనుషుల దగ్గర మనకేదైనా అవసరమైతే ఆ అవసరం కోసం ఆర్థిక అవసరమైతే ఏ అవసరమైనా సరే అసలు మనుషుల దగ్గరికి వెళ్ళి ఎంత బతిమలాడతాం. ఈ ఒక్క సహాయం, ఒక్క 5,000 ఇవ్వండి ప్లీజ్, ఒక్క 5,000 నా కుటుంబాన్ని పోషించుకుంటాను సార్, పోనీ ఒక్క 1,000 రూపాయలన్నా ఇవ్వండి, నా బిడ్డలు నా భార్యని పోషించుకుంటానని ఎంత బ్రతిమలాడతామండి. ఎంత వినయంగా ఎంత తగ్గింపుతో అడుగుతాం. మరి అంత పెద్ద గొప్ప దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏదో క్యాజువల్గా మాట్లాడేస్తాం కదండి. అసలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడే అంత వినయం విధేయత ఉండాలి. మనుషుల దగ్గర కన్నా మనం రివర్స్లో చేస్తాం కదండి. ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తే అన్ని ఆశీర్వాదాలు మనకు వస్తాయండి. ఎలా ప్రార్థన చేయాలో మనం తెలియకే మనకు వచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. సరిగ్గా ప్రార్థన చేస్తేనే దేవుడికి ఇష్టమైన ప్రార్థన, వినయంతో కూడిన ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన, తగ్గింపుతో చేసే ప్రార్థన. ఇప్పుడు పరిసయ్యుడు ఒక సమరయుడు వచ్చినప్పుడు ఎవరి ప్రార్థన విన్నాడండి దేవుడు? పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? నేను నీకు ప్రతి వారం నాకు వచ్చే రాబడిలో 10వ భాగం ఇస్తున్నాను, ప్రతి వారం చర్చికి వస్తున్నాను, నీతిమంతుల్ని మీ పాస్టర్లను సన్మానించడం కానీ ప్రతి విషయంలో నేను చాలా
కరెక్ట్గానే ఉన్నాను కదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు పరిసయ్యుడు. కానీ బయట ఉన్న సమరయుడు ఎలా ప్రార్థన చేశాడు? ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదయ్యా, నేను పాపినయ్యా, మీ పేరు మీ పేరు పలికే అర్హత కూడా నాకు లేదయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఎవరి ప్రార్థన విన్నాడమ్మా దేవుడు? పరిసయ్యుడు ప్రార్థన విన్నాడా? సమరయుడు ప్రార్థన విన్నాడా? కాబట్టి మన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి. దేవునికి లోబడి చేసే ప్రార్థన ఉండాలి. దేవుని దగ్గర తగ్గింపు జీవితం, దేవుని దగ్గర మనుషుల దగ్గర కూడా తగ్గింపు జీవితం. ఆ ప్రార్థనే దేవునికి ఇష్టమైన ప్రార్థన అండి. మనం నోటుకొచ్చినట్టు ప్రార్థన చేస్తే వినడండి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అయినా సరే నేను మాత్రం నీతిగానే ఉన్నానయ్యా అని చెప్తే వినడండి ప్రార్థన. ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నాం అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్క మాట తప్పు మాట్లాడినా శిక్ష మాత్రం ఖచ్చితంగా వచ్చిందండి. ఇప్పుడు మన అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడతాం? ఎంత వినయంగా, ఒక మాట తూలనాడతామేమో అని ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం. అలాగే అంతకన్నా గొప్ప దేవుడు కదండి మన దేవుడు. మరి అంత గొప్ప దేవుడు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడాలి? ఎంత వినయంగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్త, ఎంత తగ్గింపుతో మాట్లాడాలండి. కొంతమంది నాకు ఈ శ్రమలే వస్తున్నాయి, ఎప్పుడు శ్రమలే వస్తున్నాయి, ఏంటో దేవుడు అసలు శ్రమలే, ఎప్పుడు నాకు శ్రమలే వస్తున్నాయి అంటాడు. నా విషయంలో నాకుగా అయితే నాకు శ్రమలు వస్తేనే నాకు మేలండి. ఎందుకంటే నాకు ఎన్ని శ్రమలు వస్తే అంత దేవుడికి దగ్గర అవుతాను. దేవుడికి దగ్గర అవ్వాలంటే నాకు శ్రమలే రావాలండి. శ్రమలే నాకు కావాలి, నేను అయ్యే కోరుకుంటాను. సుఖాలు వస్తే లోకానికి దగ్గర అవుతామండి, కానీ శ్రమలు వస్తేనే ఎంత ఎంత పెద్ద శ్రమ వస్తే అంత ఎక్కువగా దేవునికి దగ్గర అవుతాం, దేవుడి మీద ఆధారపడతాం. అప్పుడే దేవునికి నేను స్నేహం చేయగలను. శ్రమలు వస్తేనే మనకు మేలండి. మనకి కష్టాలు, ఈ సుఖాల కన్నా శ్రమలు వస్తేనే మనకు మేలు. ఎందుకంటే దేవుని సహాయం కోసం మనం రోదనతో ప్రార్థన చేస్తాం, ఆసక్తిగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతామే కదా. అంత ఆసక్తిగా, ఇంట్రెస్ట్ లేకుండా ఎవరైనా మనతో మాట్లాడుతూ ఉంటే మనకి ఎంత ఇబ్బందిగా ఉండిద్దండి. వచ్చి ఏదో మాట్లాడినట్టు ఏదో మాట్లాడాలి కదా, తప్పదు కదా అన్నట్టు మాట్లాడితే మనకి ఎలా ఉండిద్దండి మనసుకి. అలాగే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏదో పెదవులతో మనం దేవుణ్ణి స్తుతిస్తా, పెదవులతో మాట్లాడుతూ ఉంటే మనస్ఫూర్తిగా మాట్లాడకపోతే ఎంత ఇబ్బందిగా ఉండిద్ది. అందుకేనండి ఎన్ని శ్రమలు వస్తే నాకు అదే మేలు, దేవునికి దగ్గర అవుతాను. అన్ని శ్రమలు రాబట్టి నేను దేవునికి దగ్గర అవ్వగలిగాను. ఆసక్తితో ప్రార్థించాను. ఆసక్తితో ప్రార్థించినవన్నీ, ప్రతి ప్రార్థనకి దేవుడు సమాధానం పంపించాడండి. నేను అడగని కూడా నాకు ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లోకస్తులతో మాట్లాడినట్టు కాదండి, వణుకుచు. ఎవరైతే వణుకుతా ఉంటారో, ఒకసారి మనం యెషయా గ్రంథం చూసినట్టయితే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని దృష్టి మన మీద ఉండాలంటే దేవుని దగ్గర మనం వణకడం అంటే వణికిపోవడం కాదండి, అంత తగ్గింపుతో భయభక్తులతో ఉండాలని. మనుషులకు భయపడతామండి మనం. పలానా అధికారిని కలవాలంటే ఎంత భయపడతామో, అమ్మో చెయ్యి వణికిపోతుంది, అసలు మాట్లాడడానికి మాట కూడా రావట్లేదు అని చెప్తాం. కానీ అంతకన్నా గొప్ప దేవుడు అండి మన దేవుడు, సర్వ సృష్టికర్త. అంత గొప్ప దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం క్యాజువల్గా, మామూలుగా ఉంటే అసలు ఆయన దృష్టి మన మీద ఉండిద్దా? ఎవడు దీనుడై అంటే దీన మనస్కుడై, తగ్గింపుతో తనను తాను దీనుడుగానే చూసుకోవాలండి. అది మనుషుల దగ్గరైనా దేవుని దగ్గరైనా దాసుడిగానే ఉండాలి, కానీ ఒకళ్ళ మీద అధికారిగా, యజమానిగా ఉండడానికి ఇష్టపడకండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. దేవుని మాటకి మనం భయపడాలండి. ఎంత భయపడితే దేవుని దృష్టి మన మీద అంతగా ఉండిద్ది. అలాంటి వాళ్ళని అలా ప్రార్థన చేసినా, అలా జీవించినా మనకున్న ప్రతి అవసరం తీరుస్తానండి.
ఇంకా మనం అనుకోని అడగని కూడా ఇస్తాడు. అదే మన దేవుని గొప్పతనం అదే. అడిగింది ఇవ్వడం పెద్ద గొప్ప కాదు, అడగని కూడా ఇస్తాడు. ఊహించని వాటికన్నా మీకు నేను అధికంగా ఇస్తానంటాడు. అడుగు వాటి నెలను ఊహించని వాటి నెలను మీకు దయచేయువాడు నేనే అని తండ్రి చెప్తాడు కదా. కాబట్టి ఆసక్తిగా ప్రార్థన చేయండి. ఎంత చక్కగా, ఎంత ప్రసవ వేదన, ఒక తల్లి ప్రసవ వేదన ఎలా పడిద్దో అలా అంటే మనస్ఫూర్తిగా చేయమని, పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కాదండి, మనసులో నుంచి, హృదయంలో నుంచి రావాలి ప్రార్థన. అలాంటి ప్రార్థనతో దేవునితో మాట్లాడితే ఎంతో ఇష్టమంట తండ్రికి. అప్పుడు తృప్తిగా ఉంటుందంట. అబ్బా, మనస్ఫూర్తిగా నా బిడ్డ నాతో మాట్లాడాడు. ఇప్పుడు మన ఫ్రెండ్సే ఉంటారు, ఇంటికి వస్తారు, ఏదో పైపోయినా బాగున్నావా, ఎలా ఉన్నావా, ఇదిగో సరేనబ్బా, మా వాళ్ళందరూ బాగున్నారు, సరే వెళ్ళొస్తాను అని వెళ్ళారనుకోండి, మనకు తృప్తిగా అనిపించిద్దా? ఏదో వెలితిగానే ఉండిద్ది కదా, అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు. అట్లా కాకుండా ప్రేమగా ఎలా ఉన్నావు, బాగున్నావా, అబ్బా అమ్మ నాన్న ఎలా ఉన్నారు, చెల్లి ఎలా ఉంది, మరి పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారా, మా వాళ్ళు బాగున్నారబ్బా, చాలా సంతోషంగా ఉంది, అసలు ఇన్ని రోజుల తర్వాత కలుసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది. అలా మనస్ఫూర్తిగా మాట్లాడితే అప్పుడు మనకెలా ఉండిద్దండి? అలాగే తండ్రి కూడా అలాగే అనుకుంటాడు కదండి. అంత ఇష్టంగా మనస్ఫూర్తిగా మాట్లాడాలని తండ్రి అనుకుంటాడు కానీ పైపైన 2 ముక్కలు ఏదో మాట్లాడినట్టు అంటున్నట్టు మాట్లాడి వెళ్ళాలని తండ్రి కోరుకోడండి. అలా మీరు ఇంట్రెస్ట్గా దేవునితో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా లేదా ఫస్ట్ పరిశీలన చేసుకోండి. మీరు కరెక్ట్గా కన్నీళ్లతో, రోదనతో, మనకు సమస్యలుంటే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి, ఖచ్చితంగా రోదన వస్తుంది. కానీ శ్రమలు లేకపోయినా కూడా మీరు మనస్ఫూర్తిగా మాట్లాడగలిగితేనే దేవుని దృష్టి మన మీద ఉండిద్దండి, మన మీద ఉండిద్ది, మన బిడ్డల మీద ఉండిద్ది, వాళ్ళ పిల్లల మీద ఉండిద్ది. కాబట్టి ఖచ్చితంగా దేవునితో ఎలా మాట్లాడాలో అలా నేర్చుకొని వణుకుతా, లోబడి, తగ్గింపుతో, వినయ విధేయతతో మాట్లాడితేనే తండ్రికి ఇష్టమైన ప్రార్థన. ఇలా మీరందరూ అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం తండ్రి. ఏ పాటి వారమయ్యా, మేము ఎలా ప్రార్థించాలి, ఎలా మీతో మాట్లాడాలో కూడా మీరే మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఒక స్నేహితుడితో ఎలా మాట్లాడాలో, ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలి, బంధువులతో ఎలా మాట్లాడాలో మాకు ఎవరు చెప్పరయ్యా. కానీ ఒక్కోసారి మా పేరెంట్స్ చెప్పొచ్చు, కానీ మీతో ఎలా మాట్లాడాలో ఇలా మాట్లాడనమ్మా నాతో, అప్పుడు నాకు ఇష్టంగా ఉంటుంది, నేను తృప్తి పొందుతానమ్మా. నా బిడ్డ నా దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా మనసు విప్పి నాతో మాట్లాడింది అని మీరు తృప్తి పొందే విధంగా మేము మాట్లాడేలా మీ కృప అనుగ్రహించండి. ఏదో పైపైన ఇష్టం లేని వాళ్ళతో మేము మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నామేమో, అందుకనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అలా కాకుండా తండ్రి, మనస్ఫూర్తిగా తండ్రి, ఇష్టంగా మీతో మాట్లాడేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి. మీ దృష్టి మా మీద ఉండేలా, మీకు లోబడి దీన మనస్కులై ఉండలాగున మీ కృప అనుగ్రహించమని ఈ ప్రార్థన తండ్రి. ఎలా దీన మనసు కలిగి ఉండాలో, ఎలా తగ్గింపు జీవితం కలిగి ఉండాలో మీరే మాకు నేర్పించమని, మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా. ఆయన మీరు తప్ప మాకెవరున్నారయ్యా ఇవన్నీ నేర్పించడానికి? మీరే మాకు నేర్పించి లోబడి మనుషుల దగ్గర, మీ దగ్గర తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన మాకు నేర్పించమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.